నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే ముందు ఒక్కసారి బాగా ఆలోచించు. అన్న మాట నువ్వు మర్చిపోవచ్చు, కానీ విన్న నేను మర్చిపోలేను. ఇది గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మనశ్శాంతిగా ఉండాలి అంటే ఈ రెండు మనస్తత్వాలు గలవారికి దూరంగా ఉండాలి. ఒకటి, మీ ముందు నవ్వుతూ మంచిగా మాట్లాడుతూ మీ వెనుక మీకోసం చెడుగా మాట్లాడేవారికి. రెండు, మీ అవసరం ఉన్నప్పుడు మీ ముందు చేయి చాచి మీకు అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేసేవారికి. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్లు బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. గుర్తించుకో మిత్రమా. ఓర్పు చాలా చేదుగా ఉంటుంది. ఎంత చేదుగా అంటే కాలాన్ని భరించలేనంత, అర్థం చేసుకోలేని వారి అవమానాలను ఎదుర్కోలేనంత, శత్రువులకు మనం అవకాశంగా మారేంత. కానీ పరిస్థితులన్నిటినీ ఓర్పుగా తట్టుకుంటే దాన్నించొచ్చే ఫలితం తీపి ముందు ఆ చేదు రుచి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.